పొద్దున 7 గంటలకు 6 గంటలకు తెల్లవారుగట్ట తీసుకెళ్లారు. విల్ టేక్ ఆల్ ది లీగల్ యాక్షన్స్. చూస్తాం, మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతేనో, మేము అరెస్ట్ చేయలేదంటేనో, లేకపోతే తీసుకెళ్ళి కొడితేనో ఇమీడియట్గా వీళ్ళు గో టు ది లీగల్ ఎయిడ్, హెబియస్ కార్పస్ వేస్తాం. ఎంతకన్నా పెద్ద అవసరం సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. ఎక్కడ వెనుకాడే ప్రశ్న లేదు. చట్ట ప్రకారంగా వారు చేయవలసిన విధులు వాళ్ళు చేయకోకుండా చట్ట వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు వాటికి ఉన్నటువంటి లీగల్ ఆప్షన్స్ అన్నింటినీ కూడా మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతాం. ఏమో మాకేం తెలుసు, ఏముంటాయి కేసులు? రోజు మాట్లాడుతూ ఉండరు మీడియాలో, మీరు చూస్తూ ఉన్నారు కదా. ఏముంటాయి కేసులు? మాట్లాడినందుకు కేసులా? అంటే వాక్ స్వాతంత్రం లేదా? అంటే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి బూతు తిడితే అది వేరే విషయం. ఒక ఇష్యూ జరిగినప్పుడు పొలిటికల్గా మాట్లాడాలా అవసరం లేదా అని అడుగుతా ఉన్నా. ఓ పొలిటికల్గా మాట్లాడితే అది కేసా? అంటే పొలిటికల్గా ఎవడో మాట్లాడడానికి వీల్లేదా ఈ రాష్ట్రంలో? కూటమి ప్రభుత్వం మీద పొలిటికల్గా విమర్శ చేయకూడదా? చేస్తే లోపలేస్తారా? ఏమిటండి ఆ ధోరణి? నాకు అర్థం కాలేదు. పోలీస్ యంత్రాంగాన్ని ఎన్నాళ్ళు ఉపయోగించుకుంటారు మీరు? ప్రజా వెల్లువ ఒకటి బయలుదేరితే పోలీస్ యంత్రాంగం కూడా ఏం చేయలేదని మనం చేస్తున్నాం. రాజకీయంగా అనేక అంశాల మీద అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతూ ఉంటాం. మా అధికార ప్రజలు ఉంది ఎందుకు? మా పార్టీ యొక్క అభిప్రాయం ఇవ్వడానికి ఉంటారు, అభిప్రాయాలు చెప్తారు, స్పాంటేనియస్గా కొన్ని అభిప్రాయాలు చెప్తారు. మరి ఆయన ఏం వ్యాఖ్య చేశాడని అరెస్ట్ చేశారో నాకు తెలియదు. ఆ కేసులో, పరకామణి కేసులో సిఐ గారు చనిపోయాడు ఒక ఆయన. మీరు చూశారు, అందరికీ తెలుసు. ఇది సెన్సేషనల్. వెదర్ ఇట్ ఈజ్ ఎ మర్డర్ ఆర్ ఇట్ ఈజ్ ఏ యాక్సిడెంట్ ఆర్ ఇట్ ఈజ్ ఏ సూసైడ్, ఏదో అవ్వాలిగా. అది చేర్చాల్సింది ఎవరు? పోలీసులా మేమా? అసలు మేము ఒకటి చెప్తున్నాం. ఒక మాట చెప్పారు, అందరూ చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఒక పోలీస్ ఆఫీసర్లకే రక్షణ లేదు అంటే తప్ప ఇది? దీని మీద కేసు పెడతారా? అతను దేనికి వస్తున్నాడు? సిట్టు విచారణకు వస్తున్నాడు. సిట్టు ఏమైనా బలవంతం చేసిందేమోనని కూడా అన్నాం మేము. మళ్ళా అంటున్నాం, అలాంటి అవకాశం కూడా ఉంది. సిట్టు అధికారులు అంతకుముందు ఎప్పుడైతే ఆయన్ని పిలిచారో ఆ సిఐని ఒత్తిడి చేసి ఉండొచ్చు. ఏంటి? పలానోడి పేరు చెప్పు, పలానోడి పేరు చెప్పు, రాంబాబు పేరు చెప్పు, సుబ్బారెడ్డి పేరు చెప్పు, కరుణాకర్ రెడ్డి పేరు చెప్పు. చేయట్లా సిట్లో అధికారులు. మీరు గుర్తుందా, లిక్కర్ కేసులో చాలామంది ఇలాగే బలవంతం చేశారని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి మమ్మల్ని బలవంతం చేస్తున్నారండి పోలీసులు, పలానా పేరు చెప్పమని మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయమంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అంటే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం ఏం చెబితే, లోకేష్ ఏం చెప్తే ఆ రకంగా చేస్తున్నారు. నా మీద కేసు పెట్టాలనుకో, పట్టుకెళ్ళి ఒకరిని కొట్టి రాంబాబు పేరు చెప్పమంటారు. వాడు చెప్పను బాబు అంటే నీ మీద కేసు పెడతాం అంటున్నారు. ఇది పోలీసు యంత్రాంగం చేస్తున్నటువంటి వ్యవహారం రాష్ట్రంలో. లేదు, నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. మళ్ళా తర్వాత లేదు, విచారణకు తీసుకొని వెళ్తున్నామని చెప్పారు. వచ్చిన తర్వాత నా ఫోను, ఆయన ఫోను, 2 ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎవరికి ఇన్ఫామ్ చేసినా ఇష్యూ చేయొద్దు, ఎవరికి ఇన్ఫామ్ చేయొద్దు, అది మీకు మంచిది కాదు అన్నట్టు చెప్పారు. లాస్ట్కి కొంచెం సేపు వాదించిన తర్వాత లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు ఒకటి నా ఫోన్ ఒకటి చేతికిచ్చేసి వెళ్ళారు. అండ్ ఆయన ఫోన్ తీసుకొని వెళ్ళారు. అది ఏ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నారు అని నేను అడిగితే, తాడిపత్రి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నాము, అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. పోస్ట్ పెట్టారు, ఒక సిఐ చనిపోయాడు కదా, దాని గురించి ఒక 2 days బ్యాక్ మీరు ఎక్స్ట్రా పోస్ట్ పెట్టారు, దాని గురించి వచ్చాము, వేరే ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. అయితే దాని గురించి నోటీస్ కానీ మా చేతికి అయితే ఏమి ఇవ్వలేదు. నాకు ఈవెన్ ఫోన్లో కూడా ఏం చూపించలేదండి నోటీస్, ఇదిగో ఇలా అని చెప్పేసి నాకు కూడా ఏం చూపించలేదు. ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి, ప్రజలకి తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఇంకో కోర్టుకు తీసుకెళ్ళటం, అక్కడి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్ళటం. ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ ఆ మనిషి మీద వేరే పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటే
వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్న వాంటెడ్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను, అధికారులకి, అధికార పార్టీ చెప్పిందని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి తిలోదకాలు ఇస్తే ఈరోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడచ్చు. కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని, మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టమో న్యాయబద్ధంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి ఘంటాపదంగా చెప్తున్నారు. నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దెర్స్ గాట్ టు బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా.